అలాగే నిన్న కేటీఆర్ అరెస్ట్‌కి సంబంధించి సో ఏదైతే ఈ కార్ రేస్‌కి సంబంధించి విచారణ కోరుతూ విచారించడానికి పర్మిషన్ కోసం గవర్నర్‌కి ఆమోదం పెట్టగా, నిన్న గవర్నర్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నారా? లేదా? అనే చర్చ ఎక్కువ కనపడతా ఉంది. అలాగే సర్వత్రా ఉత్కంఠ కనపడతా ఉంది. ప్రధాన మీడియా అంతా కూడా నిన్న కేటీఆర్ అరెస్ట్ మీదే ఎక్కువ శాతం ఫోకస్ చేసిన పరిస్థితి. సో స్థానిక సంస్థ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఏదైతే పంచాయతీరాజ్ ఎన్నికలు ఇప్పటికే 3 విడతల పెడతామన్నట్టుగా ఈసీ డిసిజన్ తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 42% రిజర్వేషన్ అనేది పార్టీ పరంగా ఇవ్వాలనేది పార్టీ చెప్తున్న విషయం. సో పార్టీ శ్రేణులు, పార్టీ పెద్దలు చెప్తున్న విషయం. కానీ దీన్ని యాక్సెప్ట్ చేయమంటూ కూడా బీసీలందరూ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. మాకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ వద్దు, చట్టపరంగా చట్టబద్ధతతో ఒక జీవోని తీసుకొచ్చి మాకు 42% రిజర్వేషన్ కల్పించాలనేది బీసీ సంఘాలు, బీసీ సంఘాల నేతలు, అలాగే యావత్ తెలంగాణ బీసీలందరూ కోరుతున్న అంశం. సో ఈ 2 ప్రధాన వార్తల్లా కనపడతా ఉన్నాయి ఈరోజు. సో ఒక్కసారి వార్తలు చూద్దాం. కేటీఆర్ విచారణకు అనుమతి. హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కార్యక్రమంలో కేటీఆర్ గతంలో దిగిన ఫోటో ఇది. సో ఏసీబీకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పచ్చ జెండా. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం. ఛార్జ్షీట్ దాఖలకు ఏసీబీ సన్నాహాలు. రేవంత్ ఆదేశించారు, గవర్నర్ పాటించారు. ఇదంతా కాంగ్రెస్ బీజేపీ కుట్ర. బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపులకు పోదు, చట్ట ప్రకారమే విచారణ. మహేష్ గౌడ్ చెప్తున్నారు ఈ మాట. ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం అనుమతించారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ను ప్రశ్నించారు. ఈ క్రమంలో కేటీఆర్ ఇతర నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. నాడు మంత్రి హోదాలో నిర్ణయాలు తీసుకున్న కేటీఆర్ను విచారించేందుకు అనుమతించాలంటూ ఏసీబీ నుంచి వచ్చిన లేఖను నిన్న గవర్నర్ ఆమోదించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ క్లియర్ కట్గా ఒక విషయం చెప్తాం. సో ఇక్కడ కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, లేదా హరీష్ రావుని కానీ అరెస్ట్ చేసే పరిస్థితులు ఉండవు. కేవలం ఇదేంటంటే ప్రజలని ఒక మభ్యపెట్టే ప్రయత్నం, అదిగో ఒక అలజడి క్రియేట్ చేసే ప్రయత్నంగా కనపడుతుంది తప్పితే, ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇదే పాట పాడిందే పాటగా ఇప్పటిదాకా గవర్నర్ మీద నెట్టారు. ఇప్పుడు ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, రకరకాల అంశాలు. ఎందుకంటే మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యేమో అనిపిస్తుంది. సో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కుమ్మక్కై సో ఏసీబీకి ఇచ్చేంత వరకు మన బీజేపీ నాయకులు చాలామంది మాట్లాడారు, ఏసీబీకి ఇవ్వండి మీకు దమ్ముంటే, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏసీబీకి ఇస్తే ఏసీబీ తెలుస్తుంది కదా అని చాలామంది మాట్లాడారు బీజేపీ నాయకులు. మరి ఇప్పుడు ఏసీబీకి ఇచ్చినా కూడా దీని మీద పెద్ద ఫలితం లేనట్టుగా కనపడతా ఉంది. ఈ 3 పార్టీలు కుమ్మక్కై అవినీతికి పాల్పడి సో మీరంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అవినీతి ఎంతవరకు జరిగిందనేది క్లియర్ కట్గా ఉంది. ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో కూడా ఏదైతే ఫండ్స్ అనేవి ప్రజాధనం అనేది వృధా అయ్యింది అన్నట్టుగా వాస్తవం. అది వాస్తవంగా వృధా అయ్యింది ప్రజాధనం. సో అది కూడా వితౌట్ పర్మిషన్. ఏదైతే 4 కోట్లు మినహాయించి, అంటే దాదాపు 3 నుంచి 4 కోట్లు మినహాయించి ఏదైనా ఖర్చు చేయాలి అంటే ఖచ్చితంగా మంత్రివర్గ ఆమోదం ఉండాల్సిందే. ఖచ్చితంగా మంత్రివర్గంలో ఆ చర్చ జరుగుతుంది. ఆ మంత్రివర్గం యాక్సెప్ట్ చేసిన తర్వాతే ఈ ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎట్లాంటి మంత్రివర్గ డెసిజన్ లేకుండా డైరెక్ట్ అధికారులకి ఒక మంత్రిగా ఉన్న కేటీఆర్ సూచించడం జరిగింది. సో డైరెక్ట్గా ఆయన ఈ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి డైరెక్ట్ ట్రాన్స్ఫరేషన్ అయింది. సో ఇప్పుడు అధికారులు ఎవరైతే విచారించారో అధికారులని, సో గతంలో ఉన్న అధికారులు ఏం చెప్తా ఉన్నారు, మాకు కన్సల్ట్ మంత్రి చెప్పడం వల్ల మేము చేయడం జరిగింది.
సో ఆయన చెప్పారు, ఆయన ఆదేశాల మేరకే మేము చేశామని వాళ్ళు చేతులు దొరుకుతున్నారు. ఇప్పుడు A1గా ఎవరు ఉన్నారంటే కేటీఆర్. సో కేటీఆర్ని ఇప్పటిదాకా విచారణ పేరు మీద ఒక 3, 4 సార్లు ఆయన పిలవడం జరిగింది. అట్లా సంవత్సరం గడిచింది. ఇక అరెస్ట్ అవుతాడు, ఇదిగో ఈ విచారణకి వెళ్ళిన ప్రతిసారి ఈ అరెస్ట్ చేసేసారు, ఇక ఈవినింగ్ రిమాండ్కి పంపిస్తున్నారు. ఇదే చర్చ జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి. ఇదిగో అరెస్ట్ చేస్తున్నారు, ఈ అరెస్ట్ చేసేసారు, ఇక అయిపోయింది, ఇక లేదు ఏసీబీగా యాక్షన్ తీసుకోబోతుంది త్వరలో అనే చర్చ జరుగుతుంది. కానీ దీనివల్ల ఎవరికి ఉపయోగం అనేది కూడా ఒకటి ఉంది. నిజంగా మీకు అరెస్ట్ చేయాలి, నిజంగా అక్కడ తప్పు జరిగింది, క్లియర్గా కనపడుతుంది, మరి అప్పుడు ఇంకా డిలే ఎందుకు చేస్తున్నట్టు? సో గవర్నర్ మీకు ఏదైతే అనుకూలంగా ఉండాలనుకుంటున్నారో దానికి గవర్నర్ ఆమోదం తెలపట్లే. బీసీ రిజర్వేషన్ అయినా, ఇట్లాంటి కేసీఆర్ విచారణకు సంబంధించి అయినా, లేదా కేటీఆర్ విచారణకు సంబంధించి అయినా, మీకు ఏదైతే అవసరమో దానికి గవర్నర్ ఆమోదం తెలపట్లే, డిలే అవుతుంది. మీకు ఏదైతే అనవసరమో దానికి ఇమీడియట్గా మీ పార్టీకి ఉపయోగపడే విషయాలన్నిటికీ గవర్నర్ దగ్గర ఆమోదం ఉంటుంది. మరి ఇంత డిలే ఎందుకయింది? నిజంగా అవినీతి పరుడు ఎవరైనా కానీ ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి కదా. నిజంగా మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మరి అరెస్ట్ చేయండి. ఇప్పుడు కేటీఆర్నైనా, కేసీఆర్నైనా, లేకపోతే హరీష్ రావునైనా, ఎవరినైనా కానీ ఫస్ట్ అరెస్ట్ చేయాలి కదా. మీరు తప్పు చేసిందని క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందని క్లియర్గా అర్థమవుతుంది. బడ్జెట్ విషయంలోనే మనకు క్లారిటీ వస్తుంది. ప్రజలే చెప్తా ఉన్నారు అక్కడ అవినీతి జరిగిందని. మరి ఇంకా ఆలోచిస్తున్నారు అంటే బేసిక్ ఇక్కడ ఏమైందంటే 3 పార్టీలు కొమ్మక్కై, సో ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము టచ్ చేయం, ఏదో దోబూచిలాట ఆడుకుందాం కాసేపు, ఏసీబీకి అంటే టైంపాస్ చేయండి పోయి అనే కాన్సెప్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ఎటు వచ్చి ఏంటంటే ప్రజలు కొంత ఆందోళన చెందే పరిస్థితి ఉంటుంది. అండ్ కార్యకర్తల్లో కొంత ఆందోళన వస్తుంది, అదిగో అరెస్ట్ చేస్తున్నారంటే మన నాయకుడిని, ఇది క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి, లోకల్ బాడీ మన ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ దీన్ని ముందు పెట్టారు. మొన్న మళ్ళీ ఉప ఎన్నికల కంటే ముందు మొన్న కొంత రచ్చ చేశారు, అదిగో కేటీఆర్ని అరెస్ట్ చేస్తున్నారంట. సో ఏదైతే మీకు ఎలక్షన్ వస్తుందనే కాడికి వచ్చినప్పుడు సో ప్రతిపక్ష నాయకుని ఇబ్బంది పెడతారు. సో ఇదే తప్పితే దీంట్లో ఈయన అరెస్ట్ చేసేది లేదు, మనం చూసేది లేదు. ఇక్కడ కేటీఆర్నైనా కేసీఆర్నైనా వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి లేదు.